హలో ఎవ్రీవన్, నా ఈవినింగ్ రొటీన్ని మీతో పాటు షేర్ చేసుకున్నాను. మీరు కూడా నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో నాతో పాటు చూసేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఇల్లంతా కూడా చిందరబందర అవుతుంది కదా. ఇంకా మా బాబుతోనే బొమ్మలన్నీ ఎత్తించేసి నేను ఫస్ట్ హాల్లో సోఫా అంతా కూడా నీట్గా సెట్ చేసి పెట్టేశాను. ఇల్లంతా కూడా ఒకసారి ఈవినింగ్ టైం కూడా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను. ఇల్లు శుభ్రంగా కనిపిస్తే మనసుకు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక అగరబత్తి వెలిగించి పెట్టుకుంటాను. ఆ స్మెల్తో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైం అలా దీపం ఏం పెట్టకుండా ఊరికే అలా అగరబత్తి వెలిగించేసి హాల్ రూమ్లో విండో దగ్గర అయితే పెట్టుకుంటాను. నాకు ఆ స్మెల్తోనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా ఒక చిన్న కప్పు టీ పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతాను. నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా నా కోసం అని చెప్పి టీ పెట్టుకొని మా బాబుకి అయితే బిస్కెట్స్ వేసి అయితే ఇస్తున్నాను. హోంవర్క్ అది కంప్లీట్ అయిన తర్వాత పాప్కార్న్ అయితే ఫ్రై చేస్తానని చెప్పాను. డైలీ ఫ్రై చేయను, ఈరోజు అయితే చేస్తున్నాను. ఇంకా 6 నుంచి కూడా హోంవర్క్ టైమింగు. ఆ రోజు స్కూల్లో హోంవర్క్స్ అవి ఎక్కువ ఇచ్చారంటే టైమింగ్ ఎక్కువే అవుతుంది అనమాట. నాకు మినిమం అయితే ఒక 1 అవర్ పడుతుంది. ఇంకా హోంవర్క్స్ ఎక్కువ ఉన్నాయంటే 2 అవర్స్ కూడా పడుతుంది. ఇంకా వీళ్ళు చిన్నోళ్ళు కనుక ఇప్పుడే రాయడం అన్నీ నేర్చుకుంటున్నారు కనుక మనం కొద్దిగా టైం స్పెండ్ చేయాలి వీళ్ళతో పాటు. రాసేటప్పుడు వేగంగా అయిపోద్దని చెప్పి మనమే రాసేసామంటే ఇంకా వాళ్ళకి రాయడానికి అది రాదు కదా. కనుక వీడు చిన్నోడు కనుక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కనుక నాకు టైం అయితే పడుతుంది. ఒక 1 అవర్ అయితే ఇక్కడే అవుతుంది. ఇంకా నేనైతే అలా 1 అవర్ వాడితో పాటు కూర్చొని హోంవర్క్ అయితే చేయించేస్తాను. ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్స్ అవి క్లోజ్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేశాడు. ఇంకా ఆ రోజు అయితే 1 అవర్ ఇలా అయ్యింది, 1 అవర్ పైన అయింది. ఆ రోజు తక్కువ ఉండేవన్నమాట హోంవర్క్స్ అవి. అలానే మరీ ఓవర్గా కూడా ఉండవు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు బాగానే నచ్చుద్ది. పిల్లలకు ఫుల్ స్ట్రెస్ అది అయితే ఉండదు. ఇంకా పాప్కార్న్ అయితే ఫ్రై చేస్తున్నాను. అలానే ఈరోజు డిన్నర్కి కూడా ఓన్లీ రైసే అనమాట. మాకు ఎక్కువగానే ఇద్దరమే ఉంటాం కనుక మార్నింగే కర్రీస్ రసం అది పెట్టేస్తాను ఎక్స్ట్రాగా. నైట్కి కూడా అదే తినేస్తాము. ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి పాప్కార్న్ అయితే ఫ్రై చేస్తాను.
పాప్కార్న్ అయితే రెడీ అయిపోయేవి. రోజు ఇదే స్నాక్స్ అయితే ఉండవు. మా బాబు ఒక 2 డేస్ నుంచి డైలీ అడుగుతున్నాడని చెప్పి ఇంక ఈరోజైతే ఫ్రై చేశాను. ఒక్కొక్క రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా నట్స్ కానీ ఇలా ఏవైనా ఇస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజైతే పాప్కార్న్ ఫ్రై చేశాను. నైట్ కూడా మాకు పెద్దగా వంటతో ఏమి ఇది ఉండదు. రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడో నైట్ టైంలో కర్రీస్ అవి చేస్తానన్నమాట, చాలా రేర్గా. మిగతా టైం అంతా కూడా మార్నింగ్ కర్రీస్ అవి ఉంటాయి కనుక నైట్ రైస్ పెట్టుకొని తినేస్తాము. ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. మా బాబుకి ఇచ్చేసి ఇంకా మేము కూడా ఇంకా మా బాబుకి ఒక బౌల్లో వేసి ఇచ్చేసి ఇంకా మేము కూడా తినేసాము. ఇంకా తర్వాత నేను హెమ్మింగ్ పనులు అయితే కొన్ని ఉన్నాయి బ్లౌజెస్వి, ఇంకా అవైతే చేసుకుంటున్నాను. ఈ హెమ్మింగ్ చేయడానికి వీటికి టైమింగ్ ఏమి ఉండదన్నమాట. ఎప్పుడు నాకు ఖాళీ ఉంటే ఏవైనా బ్లౌజులు హెమ్మింగ్ చేయాల్సినవి ఉన్నాయంటే అప్పుడు చేసుకుంటాను. ఇంకా మేము తినేసరికి ఆల్రెడీ టైం పడుతుంది కనుక ఇంక ఈ లోపల ఈ బ్లౌజ్ అది హెమ్మింగ్ అయితే చేసుకుంటున్నాను. అలానే ఈ బ్యాక్ బెల్ట్లో అంటే పైకి స్టిచ్ కనిపించకుండా లోపల వైపు స్టిచ్ పడేటట్టు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను. అది నాకైతే బాగా యూజ్ అవుతుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. చాలామంది స్టిచ్చింగ్ అది చేసేస్తాం కానీ హెమ్మింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా బద్ధకంగా ఉంటుంది, చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇలా చిన్న చిన్నవి కొద్దిగా మిషన్తో చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకొని వేసుకున్నామంటే హెమ్మింగ్ చేసేటప్పుడు కష్టం ఉండదు. ఇంక ఈరోజు అయితే ఈ విధంగా ఈవినింగ్ టైం అయితే గడిచింది. ప్రతిరోజు ఇదే విధంగా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లౌజెస్ ఉన్నాయి కనుక ఒకటి ఒకటి హెమ్మింగ్ చేసేస్తాను. ఖాళీగా ఉండి అలా మళ్ళీ ఫోనే పట్టుకోవాలి. ఇంక అందుకని చెప్పి బ్లౌజెస్ అయితే పట్టుకొని హెమ్మింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు బయట సౌండ్ అది వస్తుందని చెప్పి వెళ్ళానమాట. వర్షం అది పడుతుంది. ఇది బట్టలు అవి బయట వేసి ఉన్నాను. ఇప్పుడు క్లైమేట్ చాలా డేస్ నుంచి వర్షాలే పడుతున్నాయి. ఇక్కడ కింద వైపునే వేస్తాం మేము బట్టలు. కాకపోతే గాలి అది వేసిందనమాట, క్లిప్స్ అవి పెట్టలేదు, ఎగిరిపోతాయేమో అని చెప్పి మళ్ళీ వెళ్ళాను బయటికి. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ సాయంత్రం రొటీన్ ఎలా ఉంది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి తెలుగు హౌస్ వైఫ్ డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే ఒక 8:30 వరకే షూట్ చేశాను. నైట్ రొటీన్, కిచెన్ క్లీనింగ్ నైట్ రొటీను ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్స్లో నాకైతే చెప్పండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ అవి చేయడానికైతే ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.